హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో పూజారి చెప్పిన మాట విని షాక్ అయిన కృష్ణ. అసలు పూజారి కృష్ణకి ఏం చెప్పాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా కృష్ణ పూజ గదిలో పూజ చేస్తూ ఉంటుంది. మురారి కోసం పూజ చేస్తుండగా హారతి పళ్ళంలో నుంచి హారతి కింద పడిపోతుంది. దీంతో కృష్ణ భయపడి వెంటనే మురారి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తుంది. ఆ రోజు నేను హారతి తీసుకుంటే హారతి ఆరిపోయిందంటే గాలికి ఆరిపోయింది అని చెప్పారు. మరి ఈ రోజు మీకోసం నేను పూజ చేస్తూ ఉంటే హారతి పళ్ళంలో నుంచి హారతి కింద పడింది. కొంచెం ఉంటే నా కొంగుకి అంటుకునేది అని కృష్ణ మురారితో చెప్తుంది. కృష్ణ నీకైతే ఏం కాలేదు కదా అని మురారి అంటాడు. నాకేం కాలేదు ఏసీపీ సార్, నా భయం అంతా మీ గురించి, మీకేమవుతుందో అని భయపడుతున్నాను అని కృష్ణ అంటుంది. వెంటనే నన్ను గుడికి తీసుకెళ్ళండి, పూజారితో కలిసి ఇదంతా చెప్పాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి అని కృష్ణ అంటుంది. సరే అని మురారి కృష్ణ తీసుకుని గుడికి వెళ్తాడు. కృష్ణ నీ పూజ అయిపోయాక కాల్ చేయండి, గోపి దగ్గరికి వెళ్తున్నాను, నాకు పని ఉంది అని మురారి అంటాడు. సరే ఏసీపీ సార్ అని కృష్ణ అంటుంది. ఇంకా పూజారి దగ్గరికి వెళ్ళి కృష్ణ జరిగేదంతా చెప్తుంది. ఒకసారి హారతి తీసుకుంటే హారతి ఆరిపోయింది. ఈ రోజు పూజ చేస్తూ ఉంటే హారతి పరంలో ఉన్న హారతి కింద పడిపోయింది. ఎందుకు నా మనసు కీడు శంకిస్తుంది పూజారి గారు అని కృష్ణ చెప్తుంది. సరే అమ్మ, నీ భర్త గురించి భయపడుతున్నావు కదా, నేను ఒక మృత్యుంజయ మంత్రం చెప్తాను, అది చెప్పిస్తూ దేవుడి ముందు హారతి వెలిగించు అని పంతులు గారు చెప్తారు. సరే అని కృష్ణ దేవుడికి దండం పెట్టుకుని దేవుడి ముందు హారతి వెలిగిస్తుంది. కానీ ఆ హారతి ఆరిపోతుంది. అది చూసిన కృష్ణ చాలా భయపడుతుంది. ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏసీపీ సార్కి ఏమైనా ప్రమాదం జరగబోతుందా అని కృష్ణ భయపడుతూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.